హలో అందరికీ లాస్ట్ మినీ వ్లాగ్లో చెప్పాను కదా ఎక్కడికి వెళ్ళామనేది. సో అది ఏబిఎస్కి అయితే వచ్చాము మేము అండ్ మా సిస్టర్ వాళ్ళు, మా బ్రదర్ కూడా వచ్చాడనమాట. ఇది వచ్చేసి సికింద్రాబాద్లో అనమాట, ప్యారడైజ్ దగ్గర వెస్ట్ సైడ్ పైన అయితే ఉంటుందన్నమాట, 4th ఫ్లోర్లో. అండ్ మేమైతే లిఫ్ట్ ఎక్కి అయితే పైకి వెళ్ళిపోతున్నాం అనమాట. ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఇంకా పిల్లలకి కూడా తెలియదు అనమాట. అక్కడికి వెళ్ళాక వాళ్ళ రియాక్షన్ కూడా చూడండి. ఏబిఎస్ అంటే అన్లిమిటెడ్ కదా, సో ఇక్కడికి మేము రెగ్యులర్గా వస్తూ ఉంటాం అనమాట. అండ్ ఇక్కడ మంచి మంచి డిస్కౌంట్ అయితే ఉంటుంది. ఇక్కడ పిల్లలకి కూడా నచ్చుతుంది. చూడండి, ఇక్కడైతే ఎంట్రన్స్లో అయితే కొంచెం ఖాళీగానే ఉంది, కాకపోతే కొంచెం ముందుకెళ్తే చాలామంది అయితే ఉన్నారనమాట. ఇక్కడ మేము వెళ్ళింది కూడా ఫ్రైడే అనమాట, వీకెండ్లోనే వెళ్ళాము. అండ్ ఇక్కడ వచ్చేసి మా సిస్టర్ వాళ్ళు మేము సపరేట్ టేబుల్లో కూర్చున్నాము. ఎందుకంటే పిల్లలు ఊరికే తిరుగుతుంటూ ఉంటారు కాబట్టి ఫ్రీగా ఉంటుంది పిల్లలకు కూడా. సో వాళ్ళు అటు ఇటు తిరగడం కూడా చాలా బాగుంటుందని అయితే మేము అలా అయితే కూర్చున్నాం అనమాట. అండ్ ఇక్కడైతే మేము మా బ్రదర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ అయితే మటన్ సూప్ ఇచ్చారు, బట్ అందులో అయితే పీసెస్ లేవు. నెక్స్ట్ అయితే మేము అడిగామన్నమాట. సో పీసెస్ లేవంటే వాళ్ళు తర్వాత ఎప్పుడో తెచ్చి ఇచ్చారనమాట పీసెస్ అయితే. అండ్ ఇక్కడ స్టార్టర్స్ కూడా స్టార్ట్ చేశారనమాట పెట్టడము. ఐబిఎస్ అంటేనే స్టార్టర్స్ కదా, ఇక్కడైతే అందరం స్టార్ట్ చేసాము తినడం. ఆ గ్యాప్లో నేను పానీపూరి కూడా తిన్నాను అనమాట. అండ్ ఇప్పుడు నేను తినేదైతే చికెన్ అనమాట, చికెన్ నట్స్ ఏదో అని చెప్పారనమాట. సో బాగానే ఉంది టేస్ట్ అయితే. ఇది అయితే నేను ఇక్కడ ఫస్ట్ టైం అయితే తిన్నాను అనమాట, కానీ చాలా బాగుంది టేస్టీగా. ఇక్కడ వచ్చేసి అయితే వాళ్ళు అయితే స్టార్టర్స్ అయితే సర్వ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ మా హస్బెండ్ అయితే లాగిచ్చేస్తున్నాడు, ఎందుకంటే ఇక్కడ క్రిస్పీ కార్న్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడైతే ఆలూది కూడా స్టార్టర్ ఇచ్చారు నాకు. ఈసారి బాగా నచ్చింది, అందుకే 2 వేయమని చెప్పాను అనమాట. మా బాబుకి అయితే వాటర్ మెలన్ ఫ్రూట్స్ అలాంటివి అయితే పెట్టాను అనమాట, ఎందుకంటే నాన్ వెజ్ ఇంకా అలవాటు చేయలేదు, అందుకే అనమాట. నేనైతే మా బాబుకి ఆల్రెడీ ఇంట్లోనే ఫుడ్ అయితే తినిపించి అయితే తీసుకొచ్చాను అనమాట, ఎందుకంటే అంతసేపు ఆకలితో పిల్లలు ఉండలేరు కాబట్టి మా బాబుకి అయితే పెట్టేశాను ఇంట్లోనే. ఎందుకంటే ఇక్కడ కూడా అన్నీ తినలేడు కాబట్టి ఏవైతే తినగలుగుతాడో అవి మాత్రమే పెట్టాను అనమాట మా బాబుకి. నేను కూడా స్టార్టర్స్ చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాను అనమాట, ఎందుకంటే చాలా టేస్టీగా అనిపించాయి ఈసారి. అండ్ ఇక్కడ ఫ్రాన్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట స్టార్టర్. ఇక్కడ మా హస్బెండ్ అయితే చికెన్ వింగ్స్ అయితే వేసుకుంటున్నారనమాట. అండ్ పక్కన అయితే చికెన్ మంచూరియా ఉందన్నమాట. చికెన్ మంచూరియా అయితే మేము ట్రై అయితే చేయలేదు, వింగ్స్ ఒకటైతే ట్రై చేస్తున్నాను అనమాట. అండ్ ఇంకా నేను ఏమేమి ఫుడ్స్ ఉన్నాయో అంతా ఒక రౌండ్ అయితే వేస్తున్నాను అనమాట, మీరు కూడా చూడండి. అండ్ ఇక్కడ వన్ మోర్ థింగ్, మీకు వినిపిస్తుందా సౌండ్? మా బాబు శాండిల్ సౌండ్ అనమాట, నాతో పాటు వస్తున్నాడు నా వెనకాల, అందుకే అనమాట సౌండ్. ఇక్కడ వచ్చేసి మనకి ఎలా కావాలి, ఏం కావాలి అనేది, మనం ఏ ఇంగ్రీడియంట్స్ వేయాలి అని చెప్తే వాళ్ళు ఆ విధంగా వేసి అయితే మనకి చేసిస్తారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి వైట్ రైస్, సమ్ కర్రీస్ అనమాట, వెజ్లో కూడా ఉంది, దాల్, అలా రకరకాలుగా అయితే ఉన్నాయన్నమాట. నూడిల్స్, మంచూరియా, పన్నీర్, పాలక్ పన్నీర్ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ నేను ఎగ్ ఫ్రైడ్ రైస్, నూడిల్స్, పైనాపిల్తో ఒక ఐటెం ఉంటుంది, అబ్బా సూపర్ ఉంటుంది ఆ ఐటెం అయితే, చాలా బాగుంటుంది. ఎంతమందికి పెప్సీ గుర్తుంది, ఎంతమంది తిన్నారో కూడా కామెంట్ చేయండి. లిటరల్లీ పెప్సీ అయితే చూడగానే నా చైల్డ్హుడ్ మెమోరీస్ అన్నీ రీకలెక్ట్ అయ్యాయి అనమాట. చాలా ఎంజాయ్ చేస్తూ అయితే నేను తిన్నాను అనమాట ఇది. అండ్ ఇంటికి కూడా తీసుకెళ్ళాము, ఒక 10 అలా పెప్సీస్ అయితే తీసుకెళ్ళాము, పిల్లలు కూడా తింటారని. అండ్ ఇక్కడ చూడండి, పిల్లలు చాలా ఆడుతున్నారు, ఎందుకంటే వాళ్ళు తినడం అయిపోయింది. అండ్ ఇక్కడైతే మా సిస్టర్ వాళ్ళు కూడా తింటున్నారు.
సో ఇంకా మేమైతే ఈ విధంగా అయితే అన్నీ కంప్లీట్ చేసామన్నమాట. మోస్ట్లీ స్టార్టర్సే ఎక్కువగా తిన్నాము. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ డూ సపోర్ట్. ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకి వస్తూ ఉంటాను. సో మీ అందరి సపోర్ట్ నాకు చాలా అవసరం అన్నమాట. ఇంతవరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్.